హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, సో మన ఇంట్లో ప్రిపరేషన్ మోడ్ కూడా స్టార్ట్ అయింది. ఈ వీడియోలో కిచెన్ రీస్టాకింగ్, ప్యాంట్రీ ఆర్గనైజేషన్, వెజిటేబుల్స్ క్లీనింగ్ అండ్ స్టోరింగ్, హెల్తీ పౌడర్స్ రీఫిల్ చేయడం అన్నీ షేర్ చేస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఊరెళ్ళే ముందు ప్లాంట్స్ కొని బయట పెట్టి వెళ్ళాను. అప్పుడు ఇంట్లో కొంచెం పెయింటింగ్ వర్క్ జరిగింది. కొంచెం డ్రాప్స్ ఆఫ్ పెయింట్ వచ్చేసి లీవ్స్ మీద పడింది. అది తుడవడానికి ట్రై చేశాను, వాష్ చేసి, బట్ పోలేదు. చాలా ఇష్టంగా పెంచుకున్న ఈ ప్లాంట్ అయితే మనీ ప్లాంటే, ఈజీగా పెరుగుతుంది. ఏం లేదా, హార్ట్ సింబల్ నాకు నచ్చింది. ఆ షేప్కి మొత్తం తీగ అట్లా సెట్ చేశాను అనమాట, పాకింది. అది రియల్ ప్లాంటే. చాలామంది ఆర్టిఫిషియలా అని అడిగారు. నో అండి, అది రియల్ ప్లాంట్. టైం అరౌండ్ 2 o'clock అవుతుంది. సో చాలా పని ఉంది కిచెన్లో. ఇప్పుడైతే ఇన్స్టా ఓపెన్ చేస్తే ఈ జామున్తో చేసిన షార్ట్సే కనిపిస్తున్నాయి. చూస్తే వెంటనే చేసుకొని తాగాలనిపిస్తుంది. సో అందుకే తీసుకున్నా, ట్రై చేద్దామని చెప్పి. ఫస్ట్ ఇవైతే నేరేడు పండ్లని ఎంత మంచిగా వస్తున్నాయండి, అసలు చాలా పెద్దగా మంచిగా ఉన్నాయి. సో అవైతే మంచిగా వాష్ చేసేసుకొని వాటర్లో సోక్ చేసేసుకొని సాల్ట్తో సోక్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదివరకు అస్సలు తినకపోయేదాన్ని, బట్ తింటూ ఉంటే ఇవి చాలా నచ్చుతున్నాయి అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోతున్నాయి. అండ్ దీంతో కూడా డిఫరెంట్ రెసిపీస్ అయితే వస్తున్నాయి స్క్రోలింగ్లో, ఇన్స్టాలో. సో ట్రై చేయాలి ఎప్పుడైనా. ఇప్పుడైతే నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకున్నాను, గ్రౌండ్ నట్ది, టాటా కంపెనీది. ఇదివరకు నేను వాడాను 1 లీటర్ బాటిల్ది గ్రౌండ్ నట్ ఆయిల్ అండ్ మస్టర్డ్ ఆయిల్ కూడా వాడాను, చాలా బాగుంది. సో ఇది అయితే 5 లీటర్ క్యాన్ అయితే తీసుకున్నాను నేను. ఇది చాలా మంచిదండి నార్మల్ ఆయిల్ కన్నా, ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడితే. సో అందుకే దీనికి షిఫ్ట్ అయ్యాను నేను. ఇప్పుడైతే అది ఫిల్ చేసేసుకుంటున్నాను. అండ్ అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు మనం కొన్ని ప్రిపరేషన్స్ చేసి పెట్టుకుంటే మామ్స్కి చాలా ఈజీగా ఉంటుంది. ఆ టిప్స్ అయితే నేను కొన్ని ఇవాల్టి వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. అవి చిన్నవే కనిపిస్తాయి, బట్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది అండి. మనం ముందు చేసి పెట్టుకున్నాము అనుకోండి, చాలా ఈజీగా అయిపోతాయి. బట్ అలాగే హెల్తీ ఫుడ్ అయితే వాళ్ళకి ఇవ్వగలుగుతాము. సో ఇప్పుడైతే ఫస్ట్ బాటిల్స్లో ఆయిల్స్ అయితే రీఫిల్ చేసేసి పెట్టేసుకున్నాను. అండ్ ఏమైనా స్టాక్ కానీ ఎంటీ అయితే కంపల్సరీ అన్నీ తెప్పించుకొని ఉంచుకోండి. బికాస్ వాళ్ళు ఎప్పుడేమో అడుగుతారో తెలియదు, మనం ఏం చేయాలో కూడా అర్థం కాదు. సో అన్నీ రెడీగా ఉంటే ఈజీగా అయిపోతుంది మనకి. అలాగే ఫ్రూట్స్ కూడా కంపల్సరీ. మా అమ్మాయి అయితే ఫ్రూట్స్ అయితే కంపల్సరీగా పెడతాను నేను. డైలీ 1 ఫ్రూట్ 2 ఫ్రూట్స్ అయితే కంపల్సరీగా తింటుంది. అది తనకి హ్యాబిట్ లాగా అలవాటు చేశాను నేను. అన్ని ఫ్రూట్స్ కూడా తింటుంది. సో ఫ్రూట్స్ కూడా అన్నీ రీఫిల్ చేసుకుంటున్నాను. బికాజ్ ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో ఫ్రూట్స్ కూడా మొత్తం అన్నీ ఎంటీ అయిపోయినాయి. అట్ ద సేమ్ టైం ఎగ్స్ కూడా మేము బాగా తింటామని ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను. డైలీ 1 ఎగ్ అయితే మా పాపకైతే నేను ఇస్తాను, ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్, బ్రేక్ఫాస్ట్ని బట్టి, సో క్వాంటిటీని బట్టి. బట్ ఎగ్ అయితే కంపల్సరీగా వెళ్తుందా లేదా అనేది అయితే చూసుకుంటాను నేను. బికాస్ అది ప్రోటీన్ చాలా ఉంటుంది కదా, మనకైనా చాలా మంచిది ప్రోటీన్ ఇంటేకి. సో ఇక్కడైతే అలెక్సాలో మ్యూజిక్ పెట్టుకున్నా. సో మ్యూజిక్ వస్తే మనకు ఆగదు కదా. ఈ ఎగ్స్ తోటి నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేసుకోవచ్చు. టైం లేకపోతే ఒక ఆమ్లెట్ వేసి పెట్టిన మంచి స్నాక్ కింద వాళ్ళైతే ఈజీగా తినేస్తారు. సో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ ఈజీగా అయిపోతాయి అనమాట. సో ఇక్కడైతే ఫుల్ మకానా, ఇది వన్ ఆఫ్ ది ప్రోటీన్ సోర్స్, చాలా మంచిది హెల్త్కి, పిల్లలకి. దీంతో నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేసుకోవచ్చు మకానాతో కూడా. నేను కూడా ఫ్యూచర్లో మీతో వీడియోస్లో షేర్ చేసుకుంటా. సో ఇవైతే కర్డ్ చిల్లీస్, చల్ల మిరపకాయలు. ఇవైతే మా పాప కోసం కాదు, అసలు తినదు. సో ఇది మా హస్బెండ్కి చాలా ఇష్టం. సో ఇది ఎప్పటికప్పుడు రీఫిల్ చేసేసుకుంటూనే ఉంటా. ఫుల్ మకానా తీసేటప్పుడు ఇది ఎంటీగా అనిపిస్తే కొంచెం తీసి అది కూడా ఫిల్ చేసుకుంటున్నాను అంతే. సో ఇక్కడ అవి పెట్టేసుకొని, సో ఇది అందులో అన్ని వడియాలు పెట్టుకుంటానండి. ఇప్పుడు కొన్ని తక్కువ ఉన్నాయి, రీఫిల్ చేయాలి. అవి తర్వాత ఎప్పుడైనా చేస్తాను. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నాకు ఒకటి కనిపించిందండి. సో ఇది మీతో షేర్ చేసుకుంటాను, హెల్ప్ అవుతుందని చెప్తున్నా. ఇప్పుడు సమ్మర్ కూడా అయిపోతుంది కదా. సో ఇప్పుడైతే మమ్మీ మ్యాంగో తురిమి అందులో పసుపు ఉప్పు వేసి ఒక కంటైనర్లో పెట్టించింది. అది ఫ్రీజ్ చేసేసుకుంటాను నేను. అలాగే మ్యాంగో పీసెస్ కూడా అలా ఇచ్చింది. మనకి ఇయర్ మొత్తం ఉంటాయి. అఫ్కోర్స్ మ్యాంగో ఇయర్ మొత్తం దొరుకుతున్నాయి, బట్ ఏంటో ఇది ఒక అలవాట్లాగా అయిపోయింది నాకు. అలాగే పెట్టుకుంటాను నేను. దీనివల్ల నష్టం ఏమీ కనిపించలేదు, బికాస్ చాలా ఇయర్స్ నుంచి ఇలా స్టోర్ చేసుకోవటం అలవాటు చేసుకున్నాను. తురుము నేను చింతపండుకి బదులుగా వాడతాను. అలాగే చింత చిగురు కూడా ఇలా జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టేసుకుంటాను. దాన్ని మొత్తం అన్నీ తీసేసి అన్నీ ఇచ్చేస్తుంది మమ్మీ. సో అది అలా ఫ్రీజ్ చేసేసుకుంటాను. నాకు చింత చిగురు పప్పు అంటే చాలా ఇష్టం అండి. సో
ఎప్పుడు దొరకదు కదా! ఇప్పుడు దొరుకుతది కదా సీజన్ టైమ్‌లో. సో, అందుకనే నేను మీతో షేర్ చేస్తున్నా. మీకు కూడా ఎవరికన్నా చింత చిగురు ఇష్టం ఉంటే అలా స్టోర్ చేసుకుంటారేమో అని. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. టేస్ట్ అయితే ఏమీ మారదు. డ్రైడ్‌ది కూడా ఉంటుంది. అది నేను ఈసారి ఎప్పుడన్నా మీకు చేసేటప్పుడు పప్పు చేసి చూపించేటప్పుడు రెసిపీ నేను మీకు చూపిస్తాను. అది కూడా చాలా యూజ్‌ఫుల్ అయితది. సో, ఆమ్లా కూడా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను. ఏబీసీ జ్యూస్‌కి గానీ అలా యూజ్ చేస్తూ ఉంటాను. ఎక్కువ స్టోర్ చేయను. కొంచెమే యూజ్ చేస్తాను. సో, ఇక్కడ డ్రైడ్‌ది మునగాకు కూడా ఇచ్చింది మమ్మీ. అది గూడా ఇప్పుడు నాకసలు దొరకట్లేదండి. ఇక్కడ చాలా తక్కువ దొరుకుతుంది మునగాకు ఎందుకో. సో, ఇలా డ్రైడ్‌ది తీసుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పౌడర్ చేసేసుకుంటాను. రెసిపీస్‌లో మిక్స్ చేస్తాను. లేదు అంటే హాట్ వాటర్‌లో ఈ పౌడర్ 1 స్పూన్ వేసుకొని, లెమన్ వేసుకొని తాగేస్తాను నేను. సో, ఇప్పుడు మీకు చూపిచ్చేది నట్ మిక్స్. ఈ నట్ మిక్స్‌లో ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్, అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్ అన్నీ గూడా ఈక్వల్ క్వాంటిటీస్‌లో మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. మా ఇంట్లో నట్స్ కంపల్సరీగా తీసుకుంటాము. ఐదర్ పౌడర్ ఫామ్‌లో గానీ, ఏ రూపంలో అయినా అది నట్స్ అనేవి ఇంటేక్ ఉందా లేదా అనేది చూసుకుంటాం. డైరెక్ట్‌గా అయితే మా పాప తినట్లేదు. అలాగే మా హస్బెండ్ గూడా కొంచెం నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. సో, దానికోసం అది నట్స్ అనేవి కంపల్సరీగా పడాలి అని చెప్పానని దానికోసం ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ నట్స్ అన్నీ గూడా ఇట్లా డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. అది నెంబర్ ఆఫ్ రెసిపీస్‌లో నేను వాడతాను. కర్రీస్‌లోకి ఇంక్లూడ్ చేస్తాను. ఇగురు కూరలు ఉంటాయి కదా! కంపల్సరీ 2 స్పూన్స్, 3 స్పూన్స్ అయితే వేసేస్తాను నేను. సో, మనకి టేస్ట్ అయితే ఏమీ చేంజ్ కాదు. చాలా బావుంటుంది. సో, దానికోసం ఇలా పౌడర్స్ చేసుకునే మిక్సీ ఒకటి ఉందండి. చాలా బాగా బ్లెండ్ అవుతున్నాయి ఇందులో. ఇదైతే తీసుకున్నాను నేను. సో, ఇందులో వేసేసుకున్నాను. చాలా బావుంది ఇది. దీని లింక్ కనుక ఉంటే కింద నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికన్నా కావాలంటే పర్చేస్ చేయండి. ఇలా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత కొన్ని నట్స్ అలాగే ఉంచుకోవచ్చు. మనం ఓవర్ నైట్ సోక్స్ చేసినా, ఏమైనా స్మూతీస్ అట్లాంటివి చేసినా కూడా పైన వేసుకోవచ్చు. సో, ఈ పౌడర్ అయితే స్మూతీస్‌లోకి వాటిల్లోకి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకుంటాను. అండ్ ఈ స్నాక్స్ చేస్తాం కదా! టిక్కీస్ అని, చపాతీస్ అని ఇట్లాంటి నెంబర్ ఆఫ్ చేస్తాం కదండీ! వాటిల్లో కూడా ఈ పౌడర్ మిక్స్ చేసుకోవచ్చు. నేను మాక్సిమం అన్నిట్లోకి వేస్తాను నేను ఇది. సో, ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే 1 వీక్ 10 డేస్ అయితే వచ్చేస్తది నాకు. సో, ఎప్పుడు అంటే అప్పుడు ఆ నట్ మిక్స్ అలా ప్రిపేర్ చేసుకొని నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటా. ఈజీగా ఉంటది. అన్నీ ఒకటేసారి మిక్స్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలంటే కొంచెం కష్టం అనిపిస్తది. అంటే టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తది. లేజీ అయిపోతాము. సో, అందుకని చెప్పి ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటా నేను ఫ్రిడ్జ్‌లో. సో, ఇలా పెట్టుకొని దాని మీద పౌడర్‌లో రాసేసుకుంటాను నేమ్. తర్వాత అది సాల్ట్ అవన్నీ ఉంటాయి కదా! అక్కడే పెట్టుకుంటాను. వెంటనే ఈజీగా గ్రాబ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అస్సలు మిస్ చేయను. కంపల్సరీగా వేస్తాను. ఇది వాడిన తర్వాత కూడా నేను చాలా డిఫరెన్సెస్ అయితే నేను చూశాను. బట్ టేస్ట్‌లో అయితే ఏమీ చేంజ్ లేదు. ఒకసారి మీరు ట్రై చేయండి. మీ పిల్లలు కూడా నట్స్ గానీ ఏమైనా తినకపోతే ఇలా ట్రై చేసి చూడండి. డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇదైతే వన్ ఆఫ్ ది యూస్‌ఫుల్ టిప్ అండి. సో, నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్. బీట్రూట్, క్యారెట్, స్పినాచ్ ఇది డైలీ మనం చేసే ఫుడ్స్‌లో ఇడ్లీ, దోస బ్యాటర్స్‌లో మిక్స్ చేస్తూ ఉంటాను నేను. కాకపోతే బీట్రూట్‌ని డే టు డే మనం బాయిల్ చేసి దాంట్లో నుంచి జ్యూస్ తీసి ఆ బ్యాటర్స్‌లో మిక్స్ చేయాలంటే చాలా కష్టం కదా! సో, అందుకని నేనేం చేస్తున్నానంటే బీట్రూట్‌ని ఇక్కడ మంచిగా వాష్ చేసేసుకొని తర్వాత పీసెస్ కింద కట్ చేసేసుకొని ఎండలో డ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఎండలు ఫుల్‌గా వస్తున్నాయి కదా! సో, ఇది కూడా మీరు చేసి పెట్టుకోండి. ఈజీగా ఉంటుంది. మీ పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్‌లోకి, స్నాక్స్‌లోకి ఏది కావాలంటే అది వేసేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ బదులు ఇలాంటివి యూజ్ చేస్తే చాలా బెటర్. అండ్ ఈ పౌడర్స్ అనేవి ఫేస్ మాస్క్‌కి కూడా యూజ్ అవుతాయి. అలాగే బాడీ స్క్రబ్స్ కింద కూడా యూజ్ అవుతాయి అన్నమాట. సో, ఇక్కడైతే నేను మంచిగా డ్రై చేసేసుకొని తర్వాత ఇది పౌడర్ చేసేసుకుంటాను. సేమ్ ఇదే ప్రాసెస్‌లో నేను క్యారెట్స్ అండ్ స్పినాచ్ కూడా చేసి పెట్టుకున్నాను. ఇది ఒక్కసారి చేసి పెట్టుకున్నాము అనుకోండి, మనం బీట్రూట్ పేస్ట్, స్పినాచెస్ పేస్ట్, అలాగే క్యారెట్ పేస్ట్, క్యారెట్ తురిమి పెట్టుకోవడం ఇట్లాంటివి కూడా అవసరం లేదు. డైరెక్ట్‌గా ఇది మిక్స్ చేసేసుకుంటే సరిపోతది. మనం ఎలాగో మామ్స్ పొద్దున్నే స్కూల్‌కి పంపియాలి కాబట్టి హడావిడిగా ఉంటాము. ఒక్కొక్కసారి పెట్టుకున్నా కూడా ఏయడం మర్చిపోతాము. ఒకవేళ రెడీ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. ఒకవేళ రెడీ చేసుకున్నా కూడా ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ముందు రోజే. ఇదన్నిటికి బదులు ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఇది కూడా ప్రీవియస్ 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. బాగా వర్క్ అవుతుంది నాకు. అండ్ చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్‌గా ఉంటుంది ఫుడ్. సో, ఇక్కడ బీట్రూట్ కూడా చూసారు కదా మంచిగా డ్రై అయిపోయినాయి. ఇవైతే నేను మిక్సీకి వేసేసుకుంటున్నాను.
మంచిగా మెత్తగా చేసుకోవాలండి పౌడర్. ఆ తర్వాత జల్లెడ పట్టుకోవాలి. ఎందుకంటే ఏమన్నా కొంచెం కొంచెం అలా ఉన్నా కూడా వచ్చేస్తాయి. అండ్ క్యారెట్స్ కూడా సేమ్ ప్రాసెస్, అండ్ పాలకూర కూడా సేమ్ ప్రాసెస్. మంచి ఫైన్ పౌడర్ అయిపోతుంది. అండ్ ఇది కావాలి అంటే కొంచెం బియ్యపిండి మిక్స్ చేసుకొని వీటిల్లో బాత్ స్క్రబ్స్ కింద కూడా యూస్ చేయొచ్చు. మంచి ఎక్స్ఫోలియేట్ అవుతుంది స్కిన్ అనేది. నేను ఇది చేసుకొని పెట్టుకున్నప్పటి నుంచి నాకు ఎంత టైం సేవ్ అవుతుందంటే, నేను ముందు రోజు ఏదన్నా రెడీగా పెట్టుకోకపోయినా కూడా వెంటనే బియ్య పిండిలో కానీ, లేదు అనంటే గోధుమ పిండిలో కానీ ఇలాంటి పౌడర్స్ మిక్స్ చేసుకొని ఇన్స్టాంట్ దోసాస్‌లాగా కూడా వేసేసుకుంటాను. ఎట్ ద సేమ్ టైం హెల్తీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా పింక్ ఇడ్లీ, గ్రీన్ ఇడ్లీ అండ్ ఆరెంజ్ ఇడ్లీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌తో ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు కూడా మంచిగా తినేస్తారు. ఏమి డిఫరెన్స్ అయితే ఉండదండి టేస్ట్‌కి. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే డిఫరెన్స్ కనిపిస్తది. ఇది అయితే మంచిగా జల్లెడ పట్టుకోవాలండి. లమ్స్ ఏం లేకుండా. క్యారెట్ అయినా అంతే, స్పినాచ్ పౌడర్స్ అయినా అంతే. అండ్ ఇలా చేసి పెట్టుకోవటం వల్ల మార్నింగ్స్ రష్ ఉండకుండా ఈజీగా టైం అయితే సేవ్ అవుతుంది. సో, ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా 3 మంత్స్ అయితే వచ్చేస్తుంది. కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ ఉంటే. కొంచెం తక్కువ అయితేనే బయట ఉంచుకోండి. ఫ్రిడ్జ్‌లో ఉంటే కొంచెం ఫ్రెష్‌నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా! సో, నేనైతే కొంచెం కొంచెం క్వాంటిటీసే బయట ఉంచుకుంటున్నాను. అండ్ కొంచెం కొంచెం క్వాంటిటీసే ప్రిపేర్ చేశాను ఫస్ట్ నేను. తర్వాత లేటర్ ఆన్ చేద్దామని ఊరుకున్నాను. తర్వాత చేస్తా నేను మళ్ళీ ఇంకా. పిల్లలైతే మంచి కలర్‌ఫుల్ ఫుడ్స్ తోటి ఎంజాయ్ చేస్తారు. సో, ఫ్యూచర్‌లో ఎలాంటి రెసిపీస్ చేయొచ్చు వీటితోటి అనేది కూడా నేను వీడియో చేసి నేను చూపిస్తాను. సో, ఇప్పుడైతే ఇక్కడ స్పినాచ్ పౌడర్ గ్రీన్ కలర్‌లో ఉంది కదా! ఇది స్పినాచ్ పౌడర్. ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ మనం ఏం మిక్స్ చేసింది లేదు. బట్ వీడియో అయితే తీయలేదండి. టైం అయితే నాకు కుదరలేదనమాట. ఇది నేను ఊరెళ్ళే హడావిడిలో అన్నీ చేసి పెట్టుకున్నాను. అలాగే క్యారెట్ పౌడర్. ఇది క్యారెట్ అనేది మనము ఎండబెట్టిన తర్వాత క్యారెట్ ఈ లైట్ యెల్లో కలర్‌లో వస్తుందండి. మనకి మంచి ఆరెంజ్ కలర్‌లో అలా కనిపియదు. సో, అందుకనే అన్నీ గూడా రాసి పెట్టుకుంటే, లేబులింగ్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది దొరకడానికి గూడా. సో, నేను ఎవ్రీథింగ్ లేబులింగ్ చేసే పెట్టుకుంటాను కిచెన్‌లో. నాకు ఈజీగా గ్రాప్ అవుతుంది అని చెప్పనని. నాకే కాదు, ఇంకెవరైనా కిచెన్ యూజ్ చేస్తున్నా గూడా వాళ్ళకి గూడా ఈజీగా దొరికేస్తది. బట్ చూడ్డానికి గూడా నీట్‌గా ఉంటుంది. ఎస్థెటిక్ లుక్ ఉంటుంది కిచెన్ అనేది. అందుకే నేను కంపల్సరీ గ్లాస్ ఐటెమ్స్ ఎక్కువ యూజ్ చేస్తాను. అలాగే లేబులింగ్ కంపల్సరీ చేస్తాను. అండ్ చాలామంది అడుగుతున్నారు, కిచెన్ కంటైనర్స్ అన్నీ గాజువి పెట్టుకుంటే పగలవా అని. అఫ్‌కోర్స్ ఫస్ట్‌లో నాకు గూడా పగిలేయి. బట్ లేటర్ ఆన్ నాకు అలవాటయిపోయింది. ఇప్పుడైతే పగలడం అట్లాంటియి అయితే ఏమీ జరగట్లేదు. ఎప్పుడన్నా మా పనమ్మాయి గానీ ఎవరన్నా పడేస్తే తప్పితే అస్సలు పగలవు. జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను నేను గూడా. అది గూడా చాలా రేర్. ఇలాంటి గ్లాస్ ఐటెమ్స్ గానీ, క్రాకరీ ఐటెమ్స్ గానీ ఏమున్నా గూడా నేను కిచెన్‌లో సింక్ దగ్గరే వాష్ చేపిస్తాను వాళ్ళతోటి. ఒకవేళ నేను వాష్ చేసినా గూడా అంతే. బై ద వే నాకు మెయిడ్ ఉంది, హెల్ప్ ఉంది. ఇప్పుడు నేను చూపించిన 3 పౌడర్స్, అలాగే నట్స్ పౌడర్ చాలా యూస్‌ఫుల్ అవుతాయండి మన కిచెన్‌లో. కంపల్సరీగా చేసి పెట్టుకోండి. ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలు తింటారో లేదో కూడా అర్థమవుతది. అండ్ ఫ్యూచర్‌లో వీటితో మంచి వీడియోస్ అయితే నేను షేర్ చేస్తాను. ఇవి యూజ్ చేసుకొని. ఆర్టిఫిషియల్ కలర్స్ బదులు ఇది కూడా యూజ్ చేయొచ్చు. సో, చాలా బావుంటుంది. ఇప్పుడైతే నేను ఇవన్నీ గూడా మసాలాస్ ర్యాక్ ఉంటుంది కదా! అందులో పెట్టేసుకున్నాను నేను. ఇది 3 టైర్ ర్యాక్ అమెజాన్‌లో తీసుకున్నాను. ఇందులో నేను అన్ని మసాలా స్టోర్ చేసుకుంటాను. అండ్ కంపల్సరీగా లేబుల్ చేసుకున్నాను ప్రతి ఒక్క దానికి గూడా. అండ్ నట్స్ పౌడర్ వచ్చేసి ఇలా సాల్ట్, హల్దీ ఇవన్నీ ఉంటాయి కదా! డైలీ యూజ్ చేసేవి. అలా పెట్టేసుకున్నాను. అండ్ ఆ రోజు నేను క్యాప్సికమ్ కర్రీ చేశానండి. సో, అందులో గూడా ఇలా మిక్స్ చేసేసుకున్నాను. కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత ఒక 2, 3 స్పూన్స్ అందులో ఆ నట్స్ పౌడర్ మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. సో, నేను ఎలా యూజ్ చేస్తాను అని చూపిద్దామని మీకు చేసి చూపిస్తున్నాను ఇది. అలా మిక్స్ చేసుకొని పెట్టేసుకుంటే ఈజీగా తినేయొచ్చు. మంచిగుంటుంది. టేస్ట్ అయితే ఏమీ మారదు. సో, కొన్ని అయితే గ్రాసరీస్ అన్నీ అయిపోయినాయి అనమాట. సో, అవైతే నేను రీఫిల్ చేస్తున్నాను ఇక్కడ. మా ఇంట్లో కందిపప్పు, పెసరపప్పు ఇట్లాంటివి బాగా యూజ్ చేస్తాం. బికాజ్ మేము నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ప్రోటీన్ సోర్స్ అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి మేము ఇవి అయితే యూజ్ చేస్తాము. సో, డే టు డేలో ఎక్కువ అయిపోతూనే ఉంటాయి. ఎక్కువ రీఫిల్ చేస్తూనే ఉంటాం.
మా ఇంట్లో ఇంకొక మ్యాండేటరీ థింగ్ ఏంటి అంటే బటర్ మిల్క్ కంపల్సరీ. ఎప్పుడంటే అప్పుడు బటర్ మిల్క్ అయితే రెడీగా ఉంటుందండి. బికాజ్ బటర్ మిల్క్ కూడా మేము బాగా కన్జ్యూమ్ చేస్తాము. దానివల్ల మనకి డీహైడ్రేషన్ ఉండదు అండ్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది అండ్ చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. ఇందులో జీరా పౌడర్ అండ్ సాల్ట్ ఇవి తప్పితే ఏమీ వేయను. అవి మిక్స్ చేసేసుకొని మంచిగా ఈ కాఫీ ఫ్రాతర్ ఉంది కదండి, అదైతే బటర్ మిల్క్తో చాలా బాగా వస్తుంది. నేను బటర్ మిల్క్ కూడా అదే యూజ్ చేస్తున్నాను, చాలా మంచిగా ఉంది. సో బటర్ మిల్క్ స్టోర్ చేసుకోవడానికి ఈ బాటిల్ అయితే తీసుకున్నాను నేను. సో దీని లింక్ కావాలి అంటే కింద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంది. ఇందులో మిల్క్ స్టోర్ చేసుకోవచ్చు, బటర్ మిల్క్ స్టోర్ చేసుకోవచ్చు, జ్యూసెస్ ఏమైనా చేసుకుంటే అది కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో చాలా హ్యాండీగా ఉంది. ఇది గ్లాస్ది అండ్ బై ద వే చాలా బాగుందండి, స్ట్రాంగ్గా ఉంది. బాడీ కూడా మంచిగా క్లోజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని గ్లాస్లో పోసుకొని తాగితే సరిపోతుంది. నెక్స్ట్ స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందు మనం స్టాకప్ చేసుకోవాల్సింది మెయిన్లీ వెజిటేబుల్స్. సో వెజిటేబుల్స్ కూడా నేను ఇక్కడ తెప్పించేసుకున్నాను. ఇది నాకు 1 వీక్ to 10 days వచ్చేస్తాయి ఈజీగా. అండ్ బై ద వే మా పాపకి ములక్కాడలు అంటే చాలా ఇష్టం. సో కొంచెం ఎక్కువే తెప్పించాను బికాజ్ డైలీ చారు ఉంటుంది మాకు, అందులో నేను వేసేస్తాను. దానికోసం ప్రత్యేకంగా సాంబార్ ఇట్లాంటివి ఏమీ ఉండాల్సిన అవసరం లేదు, చారులో కూడా వేసేస్తాను. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో ఇప్పుడైతే అవి 10 days ఉండడానికి నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే నేను మీతో కొన్ని షేర్ చేసుకుంటాను. నేనేం ప్రోని కాదు, బట్ ఇవైతే నాకు వర్కౌట్ అవుతాయి, అవే నేను మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ అయితే ఇక్కడ తొడిమెలు తీసి పెట్టేసుకుంటున్నాను. ఇట్లా బ్యాగ్స్ ఉంటాయి కదా, వెజిటేబుల్ బ్యాగ్స్, అందులో స్టోర్ చేసేసుకుంటున్నాను. బై ద వే ఇవి క్లాత్ బ్యాగ్స్ మారుద్దాము అనుకుంటున్నాను, ప్లాస్టిక్ కాకుండా. బట్ చూడాలి అవి మరకలు పడకుండా ఉంటాయా ఏమో డౌట్ వస్తుంది. సో చూడాలి, అవైతే మార్చాలని ఆలోచన ఉంది. సో ఇక్కడైతే మా మేడ్తో చేపిస్తున్నా నేను. చామదుంపలు ఉంటాయి కదా, అవి ఫ్రై అయితే మా హస్బెండ్కి చాలా ఇష్టం. సో అవైతే తెప్పించాను. ఇలా పొట్టు తీసేసి మనం పైన స్టోర్ చేసేసుకుంటే కొంచెం ఒక 3-4 days తర్వాత చేసేసుకోవచ్చు. అండ్ క్యాలీఫ్లవర్ కూడా మొత్తం చెక్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకుంటాను. పురుగులు అట్లాంటివి ఏమైనా ఉంటే తీసేసి అన్నీ మంచిగా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా గ్రాబ్ చేసేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్నాము అనుకోండి, మనకి కొన్ని వెజిటేబుల్స్ కావాల్సి వస్తుంది కదా, బాయిల్డ్ వెజిటేబుల్స్కి వాటికి, అప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే కొత్తిమీర కూడా ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ చిన్న చిన్నవే, బట్ చేసేటప్పుడు చాలా పెద్దగా అనిపిస్తాయి, లేజీగా అనిపిస్తాయి. అరే ఇప్పుడు నేను క్యాలీఫ్లవర్ తీయాలా, ఇట్లా అనిపిస్తాయి అనమాట. అలాంటప్పుడు మనం ఆ పనిని మిస్ చేయకుండా ఇలా ఉంటే ఈజీగా పెట్టేసుకుంటాం. బాయిల్డ్ వెజిటేబుల్స్ కానీ అలాంటివి అలా తింటాం అనమాట. సాలడ్స్లోకి వాటికి కూడా యూజ్ అవుతాయి. సో ఇలా 3 type బాక్స్ ఉంది కదా, అందులో కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు ఇవి స్టోర్ చేసుకుంటాను నేను. ఈ బాక్స్ కనిపెట్టినోడైతే దండం పెట్టాలండి, చాలా బాగా యూజ్ అవుతుంది, హ్యాండీగా ఉంటుంది. అండ్ ములక్కాడలు కూడా ఇలా కట్ చేసేసుకొని ఈనెలు ఉంటాయి కదా, అవి తీసేసుకొని పెట్టేసుకుంటాను నేను. డైలీ ఒక 6 pieces అట్లా తీసేసుకొని నేను బాయిల్ చేసేసుకొని చారులో వేసేసుకుంటాను అనమాట. చాలా బాగుంటాయి. అండ్ కర్రీ కూడా నాకు చాలా ఇష్టం దీంతో, టమాటా ములక్కాడ కర్రీ. సో అది కూడా నేను చేసుకుంటా. ఎక్కువ ఉండవు, తొందరగానే అయిపోతాయి మాకు. ఇవన్నీ ఆల్మోస్ట్ 10 days లోపే అయిపోతాయండి. సో ఎక్కువ రోజులకైతే నేను తెప్పియాను, 10 days వరకు అయితే తెప్పిస్తాను. అన్నీ కూడా ఇట్లాంటి ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇవి ఇందులోనే స్టోర్ చేసుకుంటాను. మార్చాలి, కాటన్ బ్యాగ్స్కి షిఫ్ట్ అవ్వాలి, చూస్తున్నా, షిఫ్ట్ అవుతాను. మీకు ఏమన్నా కనిపిస్తే నాకు చెప్పండి, కింద ప్రొవైడ్ చేయండి లింక్ అనేది, నేను కూడా పర్చేస్ చేస్తాను, యూస్ఫుల్ అయ్యేది. సో అన్నీ కూడా ఇట్లా పెట్టేసుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా మనం అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఏమి చేయాలి అన్నా కూడా వెంటనే ఇప్పుడు తెప్పియాలా, ఇంట్లో లేదు, మనం ఆర్డర్ పెడితే సరిపోతుంది, అలా బ్లింకిట్, జెప్టో వాటి మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా అన్నీ ఇంట్లో ఒక్కటేసారి ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కసారి మార్కెట్కి వెళ్ళాము అని అంటే నెంబర్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకటేసారి తెచ్చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేసుకోవచ్చు. అది లేదు ఇది తెప్పియాలి, ఇది లేదు అబ్బా ఇప్పుడు ఇది
చేయాలా, మనం ఆర్డర్ పెట్టేస్తే ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తే సరిపోతుంది కదా, ఇలాంటివి మనం రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా వర్క్ అయ్యేవి స్కిప్ చేయొచ్చు. సో అదొక్కటే నేను షేర్ చేసుకోవాలనుకున్నా. అండ్ పిల్లలు కూడా ఏమన్నా అడిగినా కూడా వెంటనే వాళ్ళకి చేసి పెట్టేయచ్చు. ఇవన్నీ ఇలా స్టోర్ చేసుకోవాలనే ఆలోచనతోటే నేను ముందే పెద్ద ఫ్రిడ్జ్ని తీసుకోవాలి అనుకున్నాను. అందుకనే పెద్ద ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాను నేను. సో నాకు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈజీగా పట్టేస్తాయి, ఈజీగా నేను ఆర్గనైజ్ చేసేసుకుంటాను. అండ్ తొందరగా చేసేటివి నేను పైన పెట్టుకుంటాను. తొందరగా నెక్స్ట్ డేస్లో, కమింగ్ 2 డేస్లో కంప్లీట్ చేసేసుకునేవి నేను పైన పెట్టుకుంటాను. అలాగే ములక్కాడలు కూడా నేను పైన పెట్టుకున్నాను, అవి డైలీ యూజ్ చేస్తాం కాబట్టి. అండ్ నెక్స్ట్ డే మా ఇంట్లో ఆనపకాయ, బీరకాయ ఇవైతే కన్జ్యూమ్ చేసేస్తాం వెంటనే. సో ఈ పనులన్నీ చేసేసిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది. మా పాపకి కూడా ట్యూషన్ అన్నీ అయిపోయిన తర్వాత, క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత మంచిగా డిన్నర్ పెట్టేసి దాన్ని పడుకోబెట్టేశాను. అండ్ నేను కూడా ఫ్రెష్ అయ్యి దానికి నెక్స్ట్ డే మార్నింగ్ యూనిఫామ్స్ ఏమైనా అన్నీ బయట పెట్టేసుకుంటున్నాను. మార్నింగే హడావిడి అవ్వకుండా ఉంటుందని అన్నీ కూడా బుక్స్, దాని షూస్, ఎవ్రీథింగ్ కూడా రెడీగా పెట్టేశాను నేను. ఇక్కడ వాటర్ బాటిల్ కూడా ఫిల్ చేసి తీసుకొస్తున్నాను. అరే దాని బ్యాగ్లో ఏదో కనిపిస్తుందని తీస్తున్న వాటర్ బాటిల్, దాంట్లో ఏయో బుక్స్ పెట్టుకుంది, చిన్న చిన్నవి యూనికార్న్వి అలాంటివి ఉంటాయి కదా, సో అవైతే తీసేస్తున్నా. సో గర్ల్సే అనమాట. అన్నీ కూడా పింకిష్ థీమ్, యూనికార్న్స్ ఇవే బాగా ఇష్టపడుతున్నారు. సో నైట్ అయితే కంపల్సరీగా బటర్ మిల్క్ అయితే తీసుకుంటాం మేము. నాకు తెలుసు నైట్ తాగొద్దు అని అంటారు, బట్ ఎందుకో మా ఇద్దరికి అలవాటు అయిపోయింది, నాకు మా హస్బెండ్కి. కంపల్సరీగా బటర్ మిల్క్ అయితే తీసుకొని పడుకుంటాను నేను. సో ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్సే కానీ ఈవినింగ్సే కానీ బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కానీ వెంటనే మనకి ఏదైనా చల్లగా తాగాలి అని అనిపించినా కూడా ఇలా బటర్ మిల్క్ రెడీగా ఉంటే వెంటనే తాగేయచ్చు. సో ఇవాళ వీడియో అయితే అది మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. సీ యూ ఆల్, బాయ్.